హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు సప్త శనివారాల వ్రతానికి సంబంధించినటువంటి వీడియోని చేస్తున్నానండి. రీసెంట్‌గా అయితే నన్ను చాలామంది అడుగుతున్నారు. మరి నువ్వు ఒకసారి కంప్లీట్ చేసావు కదా! ఇప్పుడు సెకండ్ టైమ్ చేస్తున్నావు కదా! ఏ విధంగా చేయాలి? ఎలా చేయాలి? మేము కూడా స్టార్ట్ చేసాం గానీ మాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. నేను చేస్తున్న పద్ధతి కరెక్టేనా? అనేటువంటి క్వెషన్స్ అయితే నాకు అడుగుతున్నారు. మనకు తెలిసినంతలో మనం చేసుకోవాలండి. వీడియోస్ చూసి అయితే కన్‌ఫ్యూజన్ అవ్వొద్దు. నేను కూడా మీలాగే స్టార్ట్ చేసే ముందు చాలా డౌట్స్ ఉండే. అయినా మన ఆడవాళ్ళకి ఎంత క్లియర్‌గా చేసిన పూజలు ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ సందేహాలనేవి వస్తూనే ఉంటాయి కదా! అది నార్మల్. ఓకేనండి. ఇప్పుడైతే నేను చేస్తున్నటువంటి విధానం ఏ విధంగా ఉందనేది చూద్దాము. మామూలుగానైతే మనం ఎక్కడైతే దేవుడిని పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ ముందుగా వాటర్ వేసి కింద అంతా క్లియర్‌గా తుడిచి పెట్టేసుకోవాలి. దానిపైన పీటలు వేసుకోండి. దానిపైన కొంచెం ముగ్గు అనేది వేసి మనం యెల్లో కలర్ క్లాత్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చాలామందికి డౌటు. ఫోటోనే పెట్టాలా? లేదా విగ్రహాన్ని పెట్టాలా అని. మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టండి. కానీ లక్ష్మీ సమేతంగా ఉన్నది చూసుకోండి. ఎందుకనంటే వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడాను ఆ లక్ష్మీ సమేతంగా ఉంటారు కాబట్టి. అదే విధంగా ఏ పూజకైనా గానీ ఆటంకం కలగకుండా చూసుకునేటువంటి ఆ వినాయకుడి విగ్రహం గూడా ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ ఫోటో గానీ, విగ్రహం గానీ లేకపోతే పసుపుతో చిన్న గౌరమ్మలాగైనా సరే ఆ వినాయకుడి రూపంలో చేసి పెట్టుకోండి పూజలో. ఇక పువ్వులు, పళ్ళు డెకరేషన్ అనేది మీ ఇష్టం. మీరు ఎంతవరకైతే చేసుకోగలుగుతారో అంతవరకు చేసుకోండి. కానీ తులసి దళం అనేది కంపల్సరీగా ఉండాలండి. ఎందుకనంటే స్వామివారికి తులసి దళం అంటే చాలా ఇష్టము. అలాగే పచ్చకర్పూరం గూడా ఈ సువాసన అనేది ఆయనకు చాలా ఇష్టం కాబట్టి వీలైనంత వరకు పచ్చకర్పూరం మరియు తులసి దళం ఈ 2 ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ మీకు తులసి దళం దొరకకపోతే మన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి తులసి కోటలోంచి కొంచెం ఒక 2 ఆకులైనా సరే తీసి ఆయన కాళ్ళ దగ్గర పెట్టండి. కలశం పెట్టుకునే ఆచారం ఉన్న వాళ్ళు పెట్టుకోండి. ఒకవేళ అది లేదు అని అనుకున్న వాళ్ళైతే ఒక చెంబులో వాటర్ తీసుకొని పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అదేవిధంగా ఒక పువ్వు వేసి స్వామివారికి రైట్ సైడ్‌లో ఉండేలాగా చూసుకోండి. ముడుపు కూడా ఖచ్చితంగా కట్టాలా? ఒకవేళ కడితే ఏ వారంలో కట్టాలని కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది గదా! నేనైతే ఇప్పటికి సెకండ్ టైమ్ పూజ చేయడం ఇప్పటివరకైతే ముడుపు కట్టలేదు. ఒకవేళ ఖచ్చితంగా కట్టుకోవాలనుకునే వాళ్ళు ఫస్ట్ వీక్ నుంచే కట్టుకోవచ్చు. ప్రతి వారం కూడా తీసి ఆ ముడుపుని దేవుని దగ్గర పెట్టి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి నిత్య పూజ ఎక్కడైతే చేస్తామో ఆ మామూలుగా దేవుళ్ళ దగ్గర పెట్టేసేసుకోండి. ఎప్పుడు మీకు తిరుపతి వెళ్ళడం కుదిరితే అప్పుడు అక్కడ వెళ్ళి హుండీలో వేసేయొచ్చు. ఒకవేళ తిరుపతి వెళ్ళడం కుదరలేదు అనుకునే వాళ్ళు కూడా దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళి అక్కడ కూడా మీరు హుండీలో వేసేసుకోవచ్చు. ఇక నైవేద్యాల విషయానికి వస్తే నైవేద్యంగా ఏదైనా పెట్టొచ్చండి. అంటే లడ్డు కానివ్వండి, వడలు, అదేవిధంగా పెరగన్నము, పులిహోర, పాయసము ఇలాంటివి ఏదైనా కూడా పెట్టొచ్చు. అయినా అలంకార ప్రియుడు అని ఏ విధంగా అయితే అంటారో అదేవిధంగా భోజన ప్రియుడు అని కూడా చెప్పొచ్చు. ఏది అవ్వలేదు అనుకుంటే కేవలం పాళ్ళు, అటుకులు అందులో కొంచెం చక్కెర వేసి కూడా మనము నైవేద్యంగా పెట్టొచ్చు. ఇక పూజా విధానం అంతా కూడాను మనకి బుక్ అనేది ఉంటుంది. ఆ బుక్‌లో చదువుకుంటూ చేసుకోవాలి. అందులో ఉన్నటువంటి సంస్కృతంలో ఉన్న శ్లోకాలు ఒకవేళ చదవడం కుదరకపోతే కింద షార్ట్‌కట్‌లో మామూలుగా తెలుగులో ఉంటుందండి. అది చేసి కూడా మనము పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అది కూడా అవ్వదు అనుకున్న వాళ్ళు మామూలుగా మనం నిత్య పూజ చేస్తున్నప్పుడు సింపుల్‌గా ఏ విధంగా అయితే చేసుకుంటామో అంటే ముందుగా దీపాలు ముట్టించి, తర్వాత ధూపం వెలిగించి, ఆ నైవేద్యాలు పెట్టి ఏ విధంగా అయితే చేసుకుంటామో అంతవరకు కూడా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇలాగే అయితే లేదండి. చేసే విధానం బావుండాలి. చలివిడి దీపాల్లోకి 7 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి దీపం అనేది ముట్టించాలి. అందులో వాడేటువంటి నూనె నువ్వుల నూనె అయ్యుంటే ఇంకా మంచిది అని చెప్పుకుంటారు. ఎందుకనంటే మామూలుగా వెంకటేశ్వరుడికి చేసేటువంటి పూజ, శనిదేవుడికి చేసే పూజ దాదాపుగా సమానమే అని అంటారు కాబట్టి నువ్వుల నూనె చేయడం వల్ల మనలో ఎటువంటి నెగెటివ్ ఉన్నా గానివ్వండి, లేదంటే శని ప్రభావంతో బాధపడుతున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేదైతే ఒకటి నమ్మకం ఉంది. ఇంకొంతమందికి మనం వేసుకునే బట్టల గురించి డౌట్ అండి. అంటే పూజ చేస్తున్న సమయంలో ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఏ రంగు బట్టలు వేసుకోవాలి అని. మామూలుగానైతే వెంకటేశ్వర స్వామి అనగానే మనకి యెల్లో అండ్ బ్లాక్ గుర్తొస్తాయి. ఈ 2 కలర్‌లో ఉన్నది అది శారీ అయినా పర్వాలేదు, డ్రెస్ అయినా పర్వాలేదు. కానీ ఎవ్రీ వీక్ ఒకటే ఉండేలాగా చూసుకోండి. ఇప్పటివరకు మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాం గదండీ! అదేనండి పూజలో ఫోటోస్ ఏ విధంగా ఉండాలి, నైవేద్యాలు ఏం పెట్టాలి, పండ్లు ఏం పెట్టాలి, పిండి దీపాలు ఎలా ముట్టించాలి, నూనె గురించి ఏంటి, ఇలా కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాం గదా! వాటన్నింటిలో ఒకటి ఎక్కువ తక్కువైనా పర్వాలేదు కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది మాత్రం చాలా ముఖ్యమండి. అదేంటి అనంటే మనం పూజ ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నాము అనేది. ఈ ఒక్కటి లేకపోతే మీరు ముందు ఆచరించినటువంటి అవన్నీ గూడాను వేస్టే.
పూజ చేస్తున్నంత సేపు నా ముందు సాక్షాత్ ఆ స్వామివారే ఉన్నారా అనిపిస్తూ ఉంటది. ఎందుకనంటే ఆయనకి అలంకరిస్తున్నప్పుడు గానివ్వండి, పూజ చేస్తున్నప్పుడు, ఆ నామాలు చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కట్లో గూడాను ప్రాక్టికల్‌గా ఆయన నా ముందు ఉన్నారు అని అనుకుని నేను పూజ చేస్తాను గాబట్టి నాకు ఈ రిజల్ట్ అనేది ఉందేమో. కొంతమంది అనే మాట ఏంటి అంటే స్వాతికి పూజలు ఎక్కువైపోయినాయి అని. అవునండి. ఎందుకనంటే మనుషులు మోసం చేస్తున్నప్పుడు మరి ఆ భగవంతుడే గదా మనకు దగ్గరుండి మంచి మార్గంలో నడిపించేది. అంత సహాయం చేసిన ఆ దేవుని నమ్ముకోవడంలో తప్పేముంది చెప్పండి. మీలో గూడా ఎవరైనా కష్టపడుతున్న వాళ్ళుంటే గనక ఈ వ్రతాన్ని జేసుకోండి. నాలాంటి రిజల్ట్ మీరు గూడా చూస్తారు. ఆ దేవుడు అందరికీ మంచి చేస్తాడు. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.